ఓకే సార్. అందరికీ నమస్కారం. సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అన్నవరం ఇటువంటి క్షేత్రాలకు ప్రతిరోజు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి 100 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి భక్తులు వచ్చేస్తూ ఉంటారు. అలా చేసే భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వస్తారో ఆ భగవద్ దర్శనం, ఆ ప్రశాంతత, మానసిక ప్రశాంతత, ఈ క్షేత్రాల నుంచి వాళ్ళు కొంత శక్తిని పొంది వెళ్ళాలనే ఉద్దేశంతో వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ దివ్యక్షేత్రాలకు రావడం జరిగింది. అలా ఇచ్చేసే భక్తులందరికీ కూడా, ప్రతి భక్తుడికి కూడా పూర్తి సంతృప్తి కలిగించే విధంగా ఇక్కడ దర్శనాలు కానీ ఇతర ఏర్పాట్లు కానీ అన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది. భక్తుల సంతృప్తి స్థాయిని 100% సంతృప్తి స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో. 100% సంతృప్తి స్థాయి అనేది నిజంగా కష్టమైన పనే, కానీ ఎట్టి పరిస్థితుల్లో నా స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని దేవస్థానంలో కూడా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్జేసీ స్టాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, డిప్యూటీ కమిషనర్ స్టాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్న చోట్ల లోపల ప్రత్యేకంగా ఎస్ఓపీలు ఇవ్వడం జరిగింది. ప్రామాణిక కార్యాచరణ ప్రణాళిక ప్రత్యేకంగా రూపొందించి, అంటే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ పరిశీలించి ప్రత్యేకంగా ఆ ప్రణాళిక రూపొందించి యువలందరికీ ఆ ఎస్ఓపీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించడం జరిగింది. ప్రధానంగా దర్శనం క్యూ లైన్ మేనేజ్మెంటు, దేవాలయంలో భక్తులకి దర్శనం కల్పించే విషయంలో, అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో, మంచినీటి సరఫరా, అదేవిధంగా వాష్రూమ్స్, మౌలిక అవసరాలకు సంబంధించి, ప్రసాదాల తయారీ, వాటి శుచి రుచి రెండింటిలోనూ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి సంబంధించి, అదేవిధంగా అన్నప్రసాద వితరణకు సంబంధించి, అంతేకాకుండా కేవలం దేవస్థాన సిబ్బందితో కాకుండా భక్తులకి ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా విస్తృతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ ఎన్రోల్మెంట్, వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ పెంచడం గురించి సంబంధించి వీటన్నిటికీ కూడా విడివిడిగా మేము ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్రామాణిక కార్యాచరణ ప్రణాళిక జారీ చేయడం జరిగింది. ఆ ఎస్ఓపి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఫ్రీక్వెంట్గా ప్రతి 2 వారాలకు ఒకసారి ఈ ఆర్జేసీ, డీసీ క్యాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరితో, అంటే 22 టెంపుల్స్ ఉన్నాయి, 22 మంది యువలతోటి తరచుగా ఫిజికల్ మీటింగ్స్ కానీ ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్లు కానీ నిర్వహించడం జరుగుతుంది. ద్వారా కొంత మార్పు తీసుకొస్తూ ఉన్నాం. కొంత మార్పు వచ్చింది, ఇంకా మరింత రావాల్సి ఉంది. రాను రాను ఆ అమలు, ఆ రేట్ అనేది పెరిగిన తర్వాత సంతృప్తి స్థాయిని కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. భక్తులందరూ పూర్తి సంతృప్తి స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంతో ఈ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో షార్ట్ టర్మ్ ఇమీడియట్గా తీసుకునే చర్యలు ఉన్నాయి, దాని గురించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాంగ్ రన్లో తీసుకోవచ్చు అంటే ప్రధానంగా అన్ని మౌలిక వసతులు ప్రొవైడ్ చేయడం. సపోజ్ సింహాచలం దేవస్థానంలో కొండపైన శని ఆదివారాల్లో పార్కింగ్ సమస్య దానికోసం ఏం చేయాలని ఆలోచించి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ ప్లాన్లు తయారు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా దుర్గ టెంపుల్లో కూడా అదే సమస్య, అక్కడ కూడా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సమస్య, శ్రీశైలంలో క్యూ కాంప్లెక్స్ సమస్య ఇలా గుర్తించడం జరిగింది. అదంతా దీర్ఘకాలంలో ఆ మౌలిక వస్తువులు పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. షార్ట్ టర్మ్ అన్నారు. అవి లాంగ్ టర్మ్లో అంటే ఈ శానిటేషను, డ్రింకింగ్ వాటర్ సదుపాయం ప్రతి చోట ఉంది, కానీ నేను చెప్తున్నాను కదా, పూర్తి సంతృప్త స్థాయి అనేది అక్కడ ముఖ్యం. ఎక్కడెక్కడైతే ఏ పాయింట్లో ఉండాలో అన్ని పాయింట్లోనూ ఆ లభ్యత, మంచినీటి లభ్యత ఉండేలా. అదేవిధంగా టాయిలెట్స్ అన్ని చోట్ల కూడా ప్రతి దేవస్థానంలో టాయిలెట్ సదుపాయం ఉంది, కానీ మరింత పెంచవలసిన అవసరం ఉంది. దానికి తగిన ప్రదేశాలు గుర్తించుకొని ఎక్కడ పెడితే అక్కడ కట్టలేము కదా. ఇంకా ఎస్థెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అదేవిధంగా వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇవన్నీ చూసుకుని ప్రదేశాలు గుర్తించమంటం జరిగింది. టాయిలెట్స్ గురించి కూడా మేము స్టాండర్డ్ డిజైన్స్, 3 రకాల స్టాండర్డ్ డిజైన్స్ తయారు చేయడం జరిగింది హెడ్ ఆఫీస్ లెవెల్లో. అంటే అతి తక్కువ స్థలం ఉన్న చోట ఒకటి,
కొంచెం మీడియం సైజు ఖాళీగా ఉండొచ్చు టాయిలెట్ కాంప్లెక్స్ 3 రకాల డిజైన్స్ తయారు చేయడం జరిగింది. ఎక్కడ ఏ స్థలంలో ఏ ప్రదేశంలో దేనికి సూటబిలిటీ ఉంటుందో ఆ ప్రదేశంలో అది కాదు. ఇవన్నీ స్టాండర్డైజ్ చేయడం జరుగుతుంది ప్రతిది కూడా డిజైన్స్ అన్నీ కూడా. రెండవ ఘాట్ రోడ్ ప్రతిపాదన ఏమైంది సార్? పూర్తయిపోయింది. అదేవిధంగా అన్నప్రసాదం విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా అది ఎవరైతే సూపర్వైజ్ చేస్తారో వాళ్ళు కాకుండా ఇంకొక సూపరింటెండెంట్ కానీ ఇంకొక అసిస్టెంట్ ఇవ్వను కానీ డైలీ ప్రతిరోజు అన్నప్రసాదం అదేవిధంగా ప్రసాదాలు పరిశీలించి రుచి ఎలా ఉన్నాయో పరిశీలించడం చెప్పడం జరిగింది. అంటే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ లాంటిది ఇంటర్నల్లే, బట్ దానికి ఇన్ఛార్జ్ అయిన ఆఫీసర్ కాకుండా ఇంకొక ఆఫీసర్ని కూడా క్రాస్ చెకింగ్ పెట్టారు దీనికోసం. అదేవిధంగా క్యూ లైన్లో కూడా భక్తులకి సామాన్య భక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఎదురవ్వకుండా వీఐపీలున్న ప్రోటోకాల్ వీఐపీస్ వచ్చినప్పుడు అది కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా వారికి దర్శనాలు చేయించడం చెప్పడం జరుగుతుంది. అవసరమైన పీక్ రష్ డేస్లో చందనోత్సవానికి అది ఎలా చేస్తున్నామో, దసరా రోజున ఎలా చేస్తున్నామో అలాగే వీక్లీ పీక్ రష్ డేస్లో కూడా ప్రోటోకాల్ కొన్ని సమయ స్లాట్స్ కేటాయించమని కూడా సూచించడం జరిగింది. ఎక్కువ రష్ ఉన్న టైంలో కొన్ని అవర్స్ చేసి అనౌన్స్ చేయమని. అది ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. అంటే ఒక చోట శనివారం ఎక్కువ ఉంటుంది, ఒక చోట శుక్రవారం ఎక్కువ ఉంటుంది. పీక్ రష్ డేస్లో ప్రోటోకాల్ స్లాట్స్ ఫిక్స్ చేసుకుని మిగతా టైంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా టికెట్ మీద అంతరాలయ దర్శనాలను కూడా అటువంటి సందర్భాల్లో రెస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. సామాన్య భక్తులు మిగదాను అంటే సామాన్య భక్తులు మెజారిటీ 90% భక్తులు వాళ్ళు సంతృప్తి కలగాలి. వాళ్ళ దర్శనానికి ఇబ్బంది లేకుండా అంత దూరం నుంచి వచ్చిన తర్వాత సరైన దర్శనం అవ్వలేదు అంటే వాళ్ళకి ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఏంటంటే కింద నుంచి పైకి అందరికీ తెలిసిన విషయం, కానీ ప్రత్యేక శ్రద్ధ ఈ విషయాలన్నింటి మీద విడివిడిగా ప్రత్యేక శ్రద్ధ దాని గురించి ఎస్ఓపి క్లియర్గా డీటెయిల్డ్గా మేము ఎస్ఓపి ఇవ్వడం జరిగింది. అది ఎవరికి కావాలంటే కాపీలు కూడా అవునండి. పిఆర్ఓ మెయింటైన్ చేస్తున్నారు. ఎస్ఓపి పెట్టేసి ఇంకా మీరు సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ కదా కొండ కింద పెట్టి అక్కడ నుంచి భక్తులు